హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రైల్వే శాఖ నుండి మనకు ఒక భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి జాబ్స్కి. అది కూడా మనకి ఆర్పిఎఫ్ నుండి, అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. ఇంతకుముందు ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చిందండి, కానీ ఇప్పుడు డీటెయిల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారనమాట. కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ పోస్టులకి టోటల్ 4660 పోస్టులు ఉన్నాయి. మీకు 10th క్లాస్ అర్హతతో కానిస్టేబుల్కి అప్లై చేసుకోవచ్చు అండ్ డిగ్రీ అర్హతతో ఎస్ఐ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి క్లియర్గా చూద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే rrbsikindrabad.gov.in. ఈ వెబ్సైట్కి వెళ్ళొచ్చు, లేదంటే ఇండియన్ రైల్వేస్ వెబ్సైట్కి కూడా వెళ్ళొచ్చండి. దానిలో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఇది క్లిక్ చేస్తే మీకు అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. కిందకి స్క్రోల్ చేస్తూ ఉంటే లేటెస్ట్ అప్డేట్స్ అని వచ్చింది కదా. సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ CEN RPF 1 అని ఉంది కదా, సబ్ ఇన్స్పెక్టర్స్. ఇది మనకి ఇంగ్లీష్ అండ్ హిందీలో ఇచ్చారు. ఇంగ్లీష్ అని క్లిక్ చేస్తే ఇంగ్లీష్లో నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. ఈ నోటిఫికేషన్ ఏంటంటే ఓన్లీ ఎస్ఐ పోస్టులకు అనమాట. సో నేను ఇది సపరేట్గా చెప్తున్నాను. అండ్ కానిస్టేబుల్కి ఆల్రెడీ మనము పోస్ట్ చేసాము కాబట్టి రెండు విడివిడిగా చూసుకొని అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇది నోటిఫికేషన్ నెంబర్ ఏంటంటే RPF 01, అది కూడా సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అనమాట. వీళ్ళు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, RPF అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు మనకి రిలీజ్ చేస్తున్నారనమాట. ఇంపార్టెంట్ డేట్స్ మెన్షన్ చేశారు. ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఏమో 15th April అండి, అంటే ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయిందనమాట అప్లై చేయడానికి. అదేవిధంగా క్లోజింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 14th May వరకు కూడా మిడ్ నైట్ వరకు టైం ఉందనమాట. సో మనము ఆలోపే అప్లై చేసుకోవాలి. అండ్ మీకు అప్లై చేసుకున్న తర్వాత మనకి కొన్ని డేట్స్ ఇస్తున్నారు, ఏమైనా కరెక్షన్స్ ఉంటే చేసుకోవడానికి. అది ఓన్లీ అప్లై చేసిన వాళ్ళకి మాత్రమే అండి. సో 15th నుంచి 24th May వరకు కూడా కరెక్షన్స్ చేసుకోవచ్చు అని ఇస్తున్నారనమాట. ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేయాలండి. మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్ట్ నేమ్ ఏంటంటే సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ అనమాట. పే లెవెల్ 6 ప్రకారం మనకి పే చేస్తారు. ఇనీషియల్ పే అంటే బేసిక్ పే వచ్చి మీకు 35,400 ఉంటుంది. అంటే మీకు దీనికి అలవెన్సెస్ చాలా కూడా యాడ్ అవుతాయి. అండ్ మీకు మెడికల్ స్టాండర్డ్ B1 ప్రకారం ఉంటుంది అంటున్నారు. దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే 20 years మినిమం ఉండాలి, మ్యాక్సిమం 28 years ఉండాలన్నమాట. అండ్ ఎప్పటి వరకు అంటే July 1, 2024 వరకు మీకు 28 years ఉన్న వాళ్ళే అప్లై చేసుకోవాలి. దానికంటే అబవ్ ఉన్న వాళ్ళు అప్లై చేయకూడదు, జనరల్ వాళ్ళు. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మీకు 452 ఉన్నాయండి. 452 పోస్టులు ఉన్నాయి ఎస్ఐ పోస్టులకి. కాబట్టి చాలా నంబర్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఛాన్స్ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండి. దీనికి ఏజ్ లిమిట్ మనం చెప్పాము 20 to 28 years ఉండాలి. అండ్ అదేవిధంగా 28 years కాకుండా జనరల్ వాళ్ళకి మీకు SC/ST వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ 5 years ఎక్స్ట్రా ఇస్తున్నారు, అంటే 28 + 5 యాడ్ చేసుకోవాలి. OBC వాళ్ళకి ఎక్స్ట్రా 3 years ఇస్తున్నారండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్లో మళ్ళీ అన్రిజర్వ్డ్, OBC, SC/ST వాళ్ళు ఇలా వీళ్ళకి ఇన్ని ఇయర్స్ ఇస్తున్నారు కాబట్టి మీరు చెక్ చేసుకోండి. అదేవిధంగా ఫీమేల్, వీడియో క్యాండిడేట్స్, డైవర్సిటీ వీళ్ళు ఉంటారు కదా, అందులో మరి కేటగిరీ వైజ్గా ఇస్తున్నారనమాట. 10 years ఎక్స్ట్రా అనేది చూసుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కూడా కేటగిరీ వైజ్గా ఇస్తున్నారు. సో ఈ ప్రకారం మీరు దేనికి సూట్ అవుతారనేది ఏజ్ రిలాక్సేషన్ ఆ విధంగా యాడ్ చేసుకోవాలన్నమాట. అండ్ మీకు కేటగిరీ వైజ్గా ఎప్పుడు పుట్టారు, డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు కాబట్టి మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందన్నమాట. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏముండాలంటే ఎనెక్షర్ Aలో మెన్షన్ చేస్తున్నామంటున్నారు. ఎనెక్షర్ A ఏంటో చూద్దాము. ఇది ఎనెక్షర్ A అండి. పోస్ట్ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ అనుకున్నాం కదా. మినిమం క్వాలిఫికేషన్ ఏముండాలంటే గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండి. దీనికి ఎగ్జామినేషన్ ఫీజు ఎలా ఉంటుంది అంటే మనము కానిస్టేబుల్లో లాగానే సేమ్ ఉంటుంది. దీని కూడా ఏంటంటే ఇక్కడ చూడండి, ఎక్సెప్ట్ కేటగిరీస్ మెన్షన్డ్ బిలో ఎట్ సీరియల్ నెంబర్ 2 అంటున్నారు. సీరియల్ నెంబర్ 2లో ఏమి ఇచ్చారంటే SC/ST, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేల్, మైనారిటీస్ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ EBC ఈ కేటగిరీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 250 rupees పే చేయాలంట. అండ్ మీకు 250 rupeesలో మళ్ళీ మనకి CBT అంటే
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అది అటెండ్ అయిన తర్వాత ఓన్లీ బ్యాంక్ ఛార్జెస్ డిడక్ట్ చేసుకొని మనకి ఆ 250లో రిమైనింగ్ అంతా కూడా మనకి రీఫండ్ చేసేస్తారు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత. అదేవిధంగా జనరల్ క్యాండిడేట్స్ ఉన్నారు కదా, ఎక్సెప్ట్ ఈ కేటగిరీస్ వాళ్ళు ఉన్నారు కదా, జనరల్ వాళ్ళైతే 500 రూపీస్ పే చేయాలండి. అందులో మీకు ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత 400 అనేది రిఫండ్ చేసేస్తారు, అది కూడా బ్యాంక్ ఛార్జెస్ డిడక్ట్ చేసుకొని. సో ఎగ్జామినేషన్ ఫీజు ఇలా ఉంటుంది. ఫీ పేమెంట్ అనేది మీకు ఆన్లైన్లోనే పే చేయాలన్నమాట. మనం అప్లై చేసేటప్పుడే ఆప్షన్ వస్తుంది కాబట్టి అక్కడే ఆన్లైన్లోనే ఫీ పే చేయాల్సి ఉంటుంది. రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేస్తారు. తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పీఈటీ లేదంటే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, అంటే మీకు మెడికల్ టెస్ట్ లాగా, అంటే ఫిట్నెస్ అనేది ఎలా ఉందనేది టెస్ట్ చేయడానికి. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందన్నమాట. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో కూడా గ్రాడ్యుయేషన్ లెవెల్లో పెడతారండి. ఇది ఎస్ఐ పోస్టులు కాబట్టి గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉంటుంది మీకు సబ్జెక్ట్స్. ప్యాటర్న్ అండ్ సిలబస్ కూడా వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. డ్యూరేషన్ 90 minutes ఎగ్జామ్ ఉంటుందంట. 120 క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా 120 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉందండి. ఒక రాంగ్ ఆన్సర్కి 1/3 మార్క్ అయితే కట్ చేస్తారనమాట. మీకు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ వాళ్ళకి 35% రావాలంట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 30% వస్తే సరిపోతుందన్నమాట. అప్పుడు మీరు క్వాలిఫై అవుతారు. అన్ని ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి అంటున్నారు. అదేవిధంగా టాపిక్స్ కూడా మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఏవే టాపిక్స్ ఎన్నెన్ని మార్క్స్కి అనేది మెన్షన్ చేస్తున్నారు. సో మీరు అన్నీ కూడా క్లియర్గా చూసుకొని ఈ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అన్నారు కదా, దీనికి కూడా ఏమేమి స్టాండర్డ్స్ ఉండాలి అనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. మీకు మేలు ఫీమేల్కి హైట్ ఎంత ఎన్ని రన్నింగ్ ఉంటుంది, లాంగ్ జంప్, హై జంప్ ఇవన్నీ ఉంటాయి. ఎన్నెంత ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ హైట్ ఎంత ఉండాలి, చెస్ట్, ఇవన్నీ బాడీ మెజర్మెంట్స్ కూడా ఎలా ఉండాలనేది మీరు చెక్ చేసుకోవాలి. మనం ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి. హోమ్ పేజ్లోనే మనం అఫీషియల్ పోర్టల్కి వెళ్ళగానే హోమ్ పేజ్లో అప్లై అని కనిపిస్తుంది. అది క్లిక్ చేసినప్పుడు మన డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అండ్ మీకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఎంత ఉండాలి, సిగ్నేచరు ఏ ఫార్మాట్లో ఉండాలి, అండ్ మీరు ఏమేమి సర్టిఫికేట్స్ అనేది ఎన్క్లోజ్ చేయాలి, అప్లోడ్ చేయాలి అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మీరు చూసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇది స్టేట్ వైజ్గా ఇస్తున్నారు కాబట్టి ఇండియాలో అన్ని స్టేట్ల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. స్టేట్ వైజ్గా కూడా మనకి వెబ్సైట్స్ మెన్షన్ చేస్తున్నారు. మనకి ఇక్కడ సికింద్రాబాద్ అని ఉంది కదా, rrbsikindrabad.gov.in. మనం ఇప్పుడు ఏ వెబ్సైట్కి వచ్చామో అదే వెబ్సైట్కి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. ఇంతకుముందు ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చిందండి, కానీ ఇప్పుడు డీటెయిల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారనమాట. కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ పోస్టులకి టోటల్ 4660 పోస్టులు ఉన్నాయి. మీకు 10th క్లాస్ అర్హతతో కానిస్టేబుల్కి అప్లై చేసుకోవచ్చు అండ్ డిగ్రీ అర్హతతో ఎస్ఐ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇమీడియట్గా వెళ్ళి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఎనీ డిగ్రీ అంటున్నారు. ఎస్ఐ పోస్టులకి 452 పోస్టులు ఉన్నాయి. ఛాన్స్ అయితే మిస్ చేసుకోకండి. గవర్నమెంట్ అండ్ పర్మనెంట్ జాబ్ కాబట్టి ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా అప్లై చేసుకోండి. 14th May వరకు కూడా టైం ఉంది. ఇది ఓన్లీ ఎస్ఐ పోస్టులకు మాత్రమే చెప్తున్నానండి నేను. కానిస్టేబుల్ పోస్టులది డీటెయిల్ నోటిఫికేషన్ ఇంకో వీడియోలో మనం ఆల్రెడీ అప్లోడ్ చేసాము కాబట్టి 2 విడివిడిగా చూసుకొని మీరు దేనికి ఎలిజిబుల్లో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.